12,75,000 రూపాయలు మీరు శాలరీ రిసీవ్ చేసుకుంటుంటే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. 17 లక్షల రూపాయల రెంటల్ ఇన్కమ్ మీరు రిసీవ్ చేసుకుంటుంటే మీరు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టనవసరం లేదు. 2 కోట్ల రూపాయల వరకు మీకు బిజినెస్ టర్నోవర్ ఉంటే మీరు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ విషయాల గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోలో అసలు 2025 బడ్జెట్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది, దాని ప్రభావం సాలరీడ్ పర్సన్స్ మీద ఎలా ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ మీద ఎలా ఉంటుంది, బిజినెస్ ఇన్కమ్ మీద ఎలా ఉంటుంది, క్యాపిటల్ గెయిన్స్ మీద ఎలా ఉంటుంది, అసలు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇవి మొత్తం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా కవర్ చేద్దాం. వీడియో మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి. 2025 బడ్జెట్ అసలు ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది ఇది చూద్దామండి. 2025 బడ్జెట్ అయితే వచ్చేసింది. నిర్మలా సీతారామన్ గారు 12 లక్షల వరకు ట్యాక్స్ అయితే కట్టనవసరం లేదన్నారు. కానీ చాలామందికి అసలు ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుందో ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఈ సంవత్సరం వాళ్ళు కట్టేసిన ట్యాక్స్ మొత్తం రిఫండ్ వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు. అలా కాదండి. 2025 బడ్జెట్ అనేది మీకు ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే మీరు 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026 వరకు మీరు సంపాదించిన ఇన్కమ్ మీద ఈ కొత్త ట్యాక్స్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అండ్ అలాగే 2025 బడ్జెట్లో 12 లక్షల వరకు ట్యాక్స్ ఏం అవసరం లేదు అన్నారు కదా, కానీ అది అందరికీ కాదు. మీకు అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్లో 2 రిజీమ్స్ ఉంటాయి, ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్ అని. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో రేట్స్ ఏమీ చేంజ్ అవ్వలేదండి. అవి లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 12 లక్షల వరకు ట్యాక్స్ అవసరం లేదన్నారు కదా, అవి న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. సో కొత్తగా చేసిన మార్పులు ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి మాత్రమే, ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి కాదు. ఈ విషయాలు మీరు ట్యాక్స్ ప్లానింగ్ అప్పుడు తప్పకుండా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం 12,75,000 కన్ఫ్యూజన్ క్లియర్ చేసేద్దాం. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్స్లో చూసే ఉంటారు. కొంతమంది ఏమో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదంటారు, ఇంకొంతమంది ఏమో 12,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? 2 నెంబర్స్ ఎందుకు? సింపుల్ అండి. ఈ 12,75,000 అనేదేమో శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే, మిగతా అందరికీ కూడా 12 లక్షలు. శాలరీడ్ ఎంప్లాయీస్కి 12,75,000 ఎందుకు? ఏంటి స్పెషల్ అంటే ఏం లేదండి. శాలరీడ్ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 75,000 రూపాయల వరకు వాళ్ళకి ఇచ్చారు. అందుకని మీరు కనుక శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు మీరు ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. మీరు కనుక శాలరీడ్ ఎంప్లాయిడ్ కాకపోతే, అంటే మీకు రెంటల్ ఇన్కమ్ కానీ, బిజినెస్ ఇన్కమ్ కానీ, అదర్ ఇన్కమ్ కానీ ఏమన్నా ఉంటే మీకు 12 లక్షల లిమిట్ వర్తిస్తుంది. మీరు శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 లిమిట్ వర్తిస్తుంది. ఇది తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఇంకా డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక్కసారి న్యూ ట్యాక్స్ రిజీమ్లో కొత్తగా పెట్టిన ట్యాక్స్ రేట్స్ చూద్దామండి. ఈ పైన టేబుల్లో ఉన్న రేట్స్ మొత్తం మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మనం 2025 బడ్జెట్ ప్రభావం శాలరీడ్ ఎంప్లాయీస్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. మీరు కనుక జాబ్ చేస్తూ శాలరీ రిసీవ్ చేసుకుంటూ ఉంటే, మీ శాలరీ కనుక 12,75,000 కంటే తక్కువ అయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదు. మీ శాలరీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ఇది మన ఇండియాలో చాలా మందికి చాలా హ్యాపీ న్యూస్ అండి. ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు కనుక జాబ్ చేస్తూ మీ శాలరీ ఇన్కమ్ 12,75,000 కంటే తక్కువ అయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. అలా కాకుండా మీ శాలరీ కనుక 12,75,000 కంటే ఎక్కువ ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇందులో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి అంటే, సార్ నా శాలరీ 15 లక్షలు, 12,75,000 వరకు నేను ట్యాక్స్ పే చేయని అవసరం లేదు అన్నారు. సో కాబట్టి 15 లక్షల నుంచి 12,75,000 తీసేస్తే 2,25,000, నేను కేవలం 2,25,000 మీద మాత్రమే ట్యాక్స్ కట్టాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కాదండి. మన ఇండియాలో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అప్లికబుల్ అవుతుంది. మీ శాలరీ కనుక 12,75,000 దాటితే ఇందాక మనం చెప్పిన రేట్స్ ఉన్నాయి కదా, ఆ రేట్స్ ప్రకారం మీ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. 4 lakh వరకు 0 ట్యాక్స్, 4 నుంచి 8 lakh వరకు 5% ట్యాక్స్, 8 నుంచి 12 lakh వరకు 10% ట్యాక్స్. ఈ రేట్స్ ఉన్నాయి కదా, ఆ రేట్స్ ప్రకారం మీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ట్యాక్స్ కట్టుకోవాలి. సో ఈ బడ్జెట్లో వచ్చిన బెనిఫిట్ అనేది 12,75,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సార్ 12,75,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ లేదంటే అది కూడా ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లిమిట్స్ కూడా పెంచారు, ట్యాక్స్ రేట్ కూడా తగ్గించారు. సో కాబట్టి ఈ బడ్జెట్లో అందరికీ బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మార్జినల్ రిలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. సార్ 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టే పని లేదన్నారు, బాగుంది. కానీ నా ఇన్కమ్ 12,10,000 రూపాయలు ఉంది సార్, నేను ట్యాక్స్ కట్టాలా? ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు ట్యాక్స్ అయితే కట్టాలండి. ఎంత కట్టాలి అంటే, మీరు ఇందాక చెప్పుకున్న రేట్స్ ఉన్నాయి కదా, ఆ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ట్యాక్స్ కట్టాలి. కానీ ఆ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మన ట్యాక్స్ ఎంత వస్తుంది? 61,500 రూపాయలు మీరు ట్యాక్స్ పే చేయాలి. అంటే 12 లక్షల వరకు మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు. కానీ 12,10,000 రూపాయలు మీకు ఇన్కమ్ ఉంటే మీరు 61,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. వినడానికి చాలా బాధగా, గవర్నమెంట్ ఏదో మీకు అన్యాయం చేసినట్లుంది కదా. ఇలాంటి వారి కోసమే ఇన్కమ్ ట్యాక్స్లో మార్జినల్ రిలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని గురించి డీటెయిల్గా ఏం వెళ్ళలేదు, కానీ ఆ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, మీ ఇన్కమ్ కనుక
12 లక్షల కంటే కొంచెం ఎక్కువ దాటడం వల్ల మీ ట్యాక్స్ భారీగా పెరిగిపోతుంటే మీరు అంత ట్యాక్స్ కట్టనవసరం లేదు. మీ ఇన్కమ్ 12 లక్షల కంటే ఎంత పెరిగిందో అంత ట్యాక్స్ కడితే చాలు. అంటే ఏంటి సార్? అర్థం కాలేదు. సింపుల్ అండి. మీ ఇన్కమ్ 12 లక్షల 10,000 అయింది కాబట్టి మీరు వాస్తవానికి రేట్స్ ప్రకారం 61,500 ట్యాక్స్ కట్టాలి. కానీ మార్జినల్ రిలీఫ్ ఏం చెప్తుందంటే మీరు 61,500 రూపాయలు మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు. మీ ఇన్కమ్ 12 లక్షల కంటే కేవలం 10,000 మాత్రమే పెరిగింది కాబట్టి మీరు కేవలం ఆ 10,000 రూపాయలు ట్యాక్స్ కడితే చాలు. మిగతా ఎగ్జామ్షన్ లిమిట్ మొత్తం మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది. చాలా మందికి ఈ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ తెలియక అయ్యో నా ఇన్కమ్ 12 లక్షల కంటే ఎక్కువ ఉంది అని ఫీల్ అవుతున్నారు. అలా ఏం లేదండి. అలాంటి వారి కోసం కూడా మార్జినల్ రిలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ మనం 2025 బడ్జెట్ ప్రభావం రెంటల్ ఇన్కమ్ మీకుంటే ఎలా వర్తిస్తుందో చూద్దాం. సార్ నాకు శాలరీ ఇన్కమ్ ఏమీ లేదు, నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చాను, నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది సార్, నేను ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఎంతవరకు నాకు ఎగ్జంప్షన్ లిమిట్? మీరు కనుక రెంటల్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటుంటే 17 లక్షల రూపాయలు రెంట్ వరకు కూడా మీరు ₹1 ట్యాక్స్ పే చేయని అవసరం లేదండి. అదేంటి సార్ బడ్జెట్లో చెప్పిన 12 లక్షలే కదా, మీరు 17 లక్షలు అంటారేంటి అనుకుంటున్నారేమో. రెంటల్ ఇన్కమ్ వాళ్ళకి 30% స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. సో మీరు కనుక 17 లక్షల రూపాయలు రెంటల్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటుంటే మీకు ఫ్లాట్గా 30% స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా 17 లక్షల నుంచి మీరు 30% తీసేస్తే మీ ఇన్కమ్ 12 లక్షల కంటే తగ్గుతుంది. ఆటోమేటిక్గా మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదు. సో మీరు రెంటల్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నట్టు గుర్తుంచుకోండి. 17 లక్షల రూపాయల వరకు మీకు రెంటల్ ఇన్కమ్ ఉంటే మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు. అది దాటితే కట్టుకోవాలండి. నెక్స్ట్ మనం బడ్జెట్ ప్రభావం బిజినెస్ పీపుల్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ బిజినెస్ పీపుల్ అంటే అందరూ కాదండి, ఇండివిజువల్స్, HUFs, AOPs ఎవరైతే ప్రెజెంటివ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది అప్లికబుల్ అవుతుంది. బిజినెస్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు బిజినెస్ కేటగిరీ, 2 ప్రొఫెషన్ చేసేవాళ్ళు. బిజినెస్ అంటే మీకు తెలుసు నార్మల్ వ్యాపారాలు. ప్రొఫెషన్ అంటే చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళు అన్నమాట ప్రొఫెషన్ అంటే. సో ఇద్దరి గురించి సపరేట్గా చూద్దాం. ఫస్ట్ మీరు కనుక బిజినెస్ చేస్తుంటే అందులో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. మీరు కనుక ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్ ద్వారా చేస్తుంటే, క్యాష్ ద్వారా చేస్తుంటే. బ్యాంక్ ద్వారా చేస్తుంటే మీరు మీ టర్నోవర్లో 6% మాత్రం ఇన్కమ్గా చూపిస్తే సరిపోతుంది. మీరు కనుక మీ టర్నోవర్ క్యాష్ ద్వారా చేస్తుంటే 8% మీ టర్నోవర్ని ఇన్కమ్గా చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ మీ టర్నోవర్ 2 కోట్ల రూపాయలు ఉందనుకుందాం. ఆ 2 కోట్ల రూపాయల టర్నోవర్ మీరు బ్యాంక్ ద్వారా చేస్తున్నారు. 2 కోట్లు ఇంటూ 6% 12 లక్షలు మీ ఇన్కమ్. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. సో అంటే ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ మీ బిజినెస్లో టర్నోవర్ మొత్తం బ్యాంక్ ద్వారానే చేస్తుంటే మీరు 2 కోట్ల రూపాయల టర్నోవర్ వరకు ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. సార్ నేను బ్యాంక్ ద్వారా చేయను, నేను క్యాష్ ద్వారా చేస్తాను. ఒకవేళ మీరు క్యాష్ ద్వారా చేస్తుంటే మీరు 8% టర్నోవర్ అనేది మీరు ఇన్కమ్గా డిక్లేర్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. మీ టర్నోవర్ 1,50,00,000. ఆ 1,50,00,000 రూపాయల టర్నోవర్ మీరు క్యాష్ ద్వారా చేస్తున్నారు. సో కాబట్టి మీరు 8% టర్నోవర్ అనేది మీరు ఇన్కమ్గా డిక్లేర్ చేయాలి. 1,50,00,000 ఇంటూ 8% అంటే 12 లక్షలు. మళ్ళీ సేమ్ 12 లక్షల వరకు మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు. అంటే ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్ అయింటే కనుక 1,50,00,000 రూపాయల టర్నోవర్ వరకు కూడా మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదు మీరు క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే. సో ఇంకొకసారి క్లారిటీగా చెప్తానండి. మీ బిజినెస్లో మీరు క్యాష్ ద్వారా సేల్స్ చేస్తుంటే 1,50,00,000 రూపాయల టర్నోవర్ వరకు మీరు ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. మీ బిజినెస్లో మీరు బ్యాంక్ ద్వారా సేల్స్ చేస్తుంటే 2 కోట్ల టర్నోవర్ వరకు మీరు ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఇది కేవలం ప్రెజెంటివ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ప్రొఫెషన్ గురించి చూద్దామండి. ప్రొఫెషన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా లిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ వస్తారనమాట. సో వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి వాళ్ళకి వచ్చే టర్నోవర్లో 50% అనేది ఇన్కమ్గా డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదైనా ప్రొఫెషన్ చేస్తూ మీ ఇన్కమ్ 24 లక్షలు అనుకుందాం. 24 లక్షల ఇన్కమ్లో మీరు 50% డిక్లేర్ చేయాలి ప్రెజెంటివ్ ట్యాక్స్ ప్రకారం. సో 24 లక్షల్లో 50% అంటే 12 lakh. 12 lakh వరకు మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు. సో మీరు కనుక ప్రొఫెషన్ చేస్తుంటే మీ 24 లక్షల రూపాయల టర్నోవర్ వరకు మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఐ హోప్ బిజినెస్ పీపుల్ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. సో ఈ కొత్త చేంజెస్ మొత్తం మీరు గమనించి మీ ట్యాక్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనం 2025 బడ్జెట్ వల్ల క్యాపిటల్ గెయిన్స్ మీద ప్రభావం ఏంటో చూద్దాం. ఈ క్యాపిటల్ గెయిన్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో దాని గురించి అండర్స్టాండ్ చేసుకుందాం. 2025 బడ్జెట్లో క్లియర్గా ఏం చెప్పారు అంటే ఈ కొత్తగా పెట్టిన 12 లక్షల లిమిట్ అనేది అన్ని ఇన్కమ్స్కి అప్లికబుల్ అవుతుంది, ఒక్క స్పెషల్ రేట్ ఇన్కమ్స్కి తప్ప. స్పెషల్ రేట్ ఇన్కమ్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ కొన్ని ఉంటాయండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని. అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 20% స్పెషల్ రేట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 12.5% స్పెషల్ రేట్. అంటే ఏంటి సార్ అర్థం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మీకు కనుక
క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉండి ఆ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ మీకు 12 లక్షల కంటే తక్కువ అయినా సరే మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎంత కట్టాలి సార్ అంటే ఆ స్పెషల్ రేట్ ప్రకారం కట్టాలి. స్పెషల్ రేట్ ఏంటి సార్? షార్ట్ టర్మ్ అయితే 20%, లాంగ్ టర్మ్ అయితే 12.5%. ఇంకా అర్థం కాలేదు సార్? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పండి. ఓకేనండి, మీరు షేర్స్ అమ్మారు, 10 లక్షల రూపాయల క్యాపిటల్ గెయిన్ మీకు వచ్చింది. ఆ షేర్స్ని మీరు 2 years హోల్డ్ చేసుకున్నారు, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో 10 లక్షలు అనేది 12 లక్షల కంటే తక్కువే కదా, సరే అయితే ట్యాక్స్ కట్టనవసరం లేదు కదా అనుకుంటారు. అలా కాదండి, ఇది క్యాపిటల్ గెయిన్, ఇది స్పెషల్ రేట్ ట్యాక్స్ కట్టాలి. మీకు 4 lakh వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది కదా, 0 to 4 lakh వరకు, 0 to 4 lakh వరకు మీరు ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే, అంటే మీకు 10 లక్షల ఇన్కమ్ ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ₹1,25,000 వరకు మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు. సో 10 లక్షల నుంచి 1,25,000 తీసేస్తే 8,75,000. ఈ 8,75,000లో మీరు 4 లక్షల వరకు మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది కదా, కట్టనవసరం లేదు. సో 8,75,000 నుంచి 4 లక్షలు తీసేస్తే 4,75,000. సో ఈ 4,75,000 మీద మీరు ట్యాక్స్ కట్టుకోవాలి. 2025 బడ్జెట్ గురించి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. ఇప్పటికీ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్రతి ఒక్కదానికి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో టాపిక్స్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.